హై వ్యూవర్స్, రాత్రి నుంచి కూడా కేజ్రీవాల్ అరెస్ట్కి సంబంధించి మొత్తం అసలు కేసు ఏంటి అండ్ ప్రజెంట్ అసలు ఏం జరుగుతుంది, ఇందులో ఎవరెవరు అరెస్ట్ అయ్యి ఉన్నారు, ఈ మొత్తం చెక్ చేసిన ముందు సరిగ్గా నిద్రపోలేదు. సో లేచి లేవగానే ఫ్రెష్ అయ్యి ఇదిగో ఇమీడియట్గా వీడియో చేస్తూ ఉన్నాను. కేజ్రీవాల్ అరెస్ట్ అన్నప్పుడు అంతా ఆలోచిస్తున్నది ఏంటంటే, ఈ మనిషి అన్నా హజారేతో కలిసి అవినీతి మీద పోరాటం చేస్తూ, యుద్ధం చేస్తూ, సభలు సమావేశాలు నిరసనలు చేస్తూ లోక్పాల్ బిల్లు కోసం దగ్గర పోరాడాడు కదా. ఇప్పుడు ఎలా ఈ అవినీతిలో భాగమయ్యాడు? ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటూ, ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉంటూ, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీ, పంజాబ్లో వాళ్ళదే గవర్నమెంట్, ఢిల్లీలో వాళ్ళే, అండ్ మరికొన్ని రాష్ట్రాల్లో పోటీ చేసినప్పుడు రావాల్సిన ఓట్లు కూడా వదిలివచ్చు. సో ఇప్పుడు ఏంటి, ఇతను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి? ఇక్కడ మెయిన్ చూపుతున్నది ఏంటి? 100 కోట్ల ముడుపులు 100 కోట్ల ముడుపులు అంటూ ఉన్నారు. ఎవరి నుంచి? సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్ల ముడుపులు. మరి రిమైనింగ్ వాళ్ళ నుంచి ఇలా చూస్తున్నప్పుడు 330 కోట్లు దాదాపు ఆమ్ ఆద్మీ పార్టీకి ముట్టాయని, అది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద చూసినప్పుడు అది నేరమని, అండ్ ఈ మద్యం పాలసీని రూపొందించేటప్పుడు అతను ఎవరైతే డీలర్లు ఉంటారో లేదన్నప్పుడు లైసెన్స్ హోల్డర్స్ ఉంటారో మద్యం దుకాణాలు నడిపడానికి సంబంధించి వాళ్ళకి లబ్ధి చేకూరేలాగా మద్యం పాలసీలో మార్పులు చేర్పులు చేశారని, దీనికి గాను అతను ఎవరైతే మధ్యలో ఉన్నటువంటి బ్యాచ్ ఉన్నారో సౌత్ గ్రూప్ కావచ్చు, అక్కడ నార్త్లో ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళతో కూడి దట్ మీన్స్ వాళ్ళతో కలిసి ఈ మద్యం పాలసీని రూపొందించారని, ఇది చాలా ఇల్లీగల్ అని సిబిఐ వాళ్ళు, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద వచ్చేసరికి తప్పు జరిగిందని చెప్పేసి ఈడీ వాళ్ళు. సో 2 కేసులు. మనం ఇక్కడ సింపుల్గా మాట్లాడుకోవాల్సింది, మొత్తం చెప్పుకుంటే చాలా పెద్దదవుతుంది కాబట్టి సింపుల్గా చెప్తాం. మెయిన్గా అరవింద్ కేజ్రీవాల్ తిన్నది ఎంతండి అనే వాళ్ళు ఉన్నారు. ఒక ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 200-300 కోట్లు తినడం అనుకుందాం. ప్రతి సంవత్సరం కొన్ని వేల కోట్లు రుణాలను రద్దు చేయడం కావచ్చు, లేదన్నప్పుడు వాటిని వచ్చేసి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఎన్పిఏ కింద ఉంచేస్తూ ఉంటారు. ఇలా చూస్తున్నప్పుడు కార్పొరేట్లు కొన్ని వేల కోట్లు బ్యాంకులకి ఎగ్గొట్టి బిందాస్గా ఉన్నారు. ఓరెంట్స్ ఉన్నప్పుడు కొన్ని లక్షల కోట్లు తిన్నోళ్ళు కావచ్చు, లేదన్నప్పుడు ఖాళీ చేసిన వాళ్ళు కావచ్చు, బ్యాంకులకి ఎగ్గొట్టిన వాళ్ళు కావచ్చు, బిందాస్గా బయటే ఉన్నారు. బట్ ఇక్కడ ఏంటండి, ఇతను అరెస్ట్ చేసి లోపరేట్ అన్న వాళ్ళకి సంబంధించి చిన్న మీకు ఉదాహరణ చెప్తాను. టంగుటూరు ప్రకాశం పంతులు గారు ఐడియా ఉన్నారు కదా, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అండ్ మన ఆంధ్ర కేసరి. నన్ను కాల్చండి అని చెప్పేసి చొక్కా చీల్చినాడు. బ్రిటిష్ వాళ్ళు సైతం బెత్తరపోయి వెళ్ళిపోయారు. ఆయన లాయర్గా వాదిస్తున్నప్పుడు ఒక కేసు వచ్చింది. ఏంటి ఆ కేసు అన్నప్పుడు, ఒక ప్రభుత్వ అధికారి భారతీయుడు, అప్పుడు బ్రిటిష్ వాళ్ళు కదా పరిపాలిస్తుంది, ఒక ప్రభుత్వ అధికారి భారతీయుడు ఆఫీస్లో ఉన్నటువంటి స్టేషనరీ నుంచి ఒక లెటర్ లాంటి, అంటే ఒక పేపర్ లాంటివి తీసుకుని వాడేస్తారు. సో అది తప్పు, ఇతను ప్రభుత్వ ధనాన్ని, ప్రభుత్వ సొమ్ముని స్వలాభానికి వాడుకున్నాడు, తప్పు అని కేసు. సో కేసును వాదిస్తూ ఉంటాడు టంగుటూరు ప్రకాశం పంతులు గారు. అప్పుడు ఆయన ఒక కబుర్ లాంటిది ఏదో వస్తే దానికి బదులు ఇవ్వాలి కదని చెప్పేసి ఇమ్మీడియట్గా అటు ఇటు చూసి జడ్జి గారు ఒక పేపర్ ఇవ్వండి అంటారు. ఒక పేపర్ వస్తాయి, దాని మీద ఆన్సర్ రాసేసి ఆయన ఇదే చెప్పిన రాసేసి వచ్చినటువంటి వ్యక్తికి ఇచ్చి పంపిస్తారు. అప్పుడు అంటాడు జడ్జి గారు, అతను చేసిన తప్పేంటి, ప్రభుత్వంలో భాగంగా ఉన్నటువంటి ఆస్తి అయినటువంటి పేపర్ని వాడుకున్నాడు. జడ్జి గారు, ఇప్పుడు నేను చేసిందేంటి, మీరు చేసిందేంటి? ఎమర్జెన్సీ కాబట్టి అంటే పేపర్ కదా ఇచ్చాను, నేను అందుకే వాడుకున్నాను అంటాడు. అంటే ఏంటి ఇక్కడ, మీరు మానవత్వంతో ఆలోచించారు, నేను ఇక నాకు ఆల్టర్నేట్ లేదని ఆలోచించున్నాను. అక్కడ జరిగింది కూడా అదేనండి. ప్రభుత్వ పరంగా అన్నప్పుడు ఏది వాడుకున్నాడు, ఎందుకు వాడుకున్నాడు, ఏంటి, కనీసం ఇది మనం ఆలోచించాలి కదా. పేపర్ అండి అది, అండ్ ఆ పేపర్ కూడా ఎన్ని పైసలు అవుతుంది, దానికి కానీ కేసు ఏంటి, విచారణ ఏంటి, ఎంత టైం వేస్ట్, ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. సో దాని యొక్క ఖరీదు ఎంత, దాని మీద వాదోపవాదాలు జరుగుతున్న విధానంలో వచ్చేసి వేస్ట్ అయ్యే టైం ఎంత అనేది మొత్తం చెప్పుకుంటూ వచ్చినప్పుడు, ప్రభుత్వంలో ఉండే డొల్లతనం కానీ రూల్స్ పేరుతో ఉండే దరిద్రం కానీ బయటపెట్టింది అన్నట్టు. అంటే ఇప్పటికి కూడా మన దేశంలో చట్టాలు ఎలా ఉంటాయంటే, నువ్వు రూపాయైనా వాడు,
₹1,00,00,000 వాడు అది ప్రభుత్వం అయితే నువ్వు ప్రభుత్వానికి సంబంధించి దోచుకున్నట్టే లెక్క. అరవింద్ కేజ్రీవాల్ విషయంలో కూడా బయట ఉన్న కార్పొరేట్ల విషయంలో కూడా ఏంటంటే ఈ కార్పొరేట్లకు సంబంధించి ఏంటంటే రూల్స్ ఉంటూ ఉంటాయి. వాళ్ళు ఏమంటారు, ఇన్సాల్వెన్సీ పిటిషన్ పెట్టేస్తారు. అయిపోయి మా వల్ల కాదండి, మీకు లాసుల్లో ఉన్నాం, నా దగ్గర ఇంకేం లేదు, నేను చస్తాను, నా వల్ల కాదంటాడు. ఇంక సరే ఏం చేద్దాం, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కింద పెట్టేసి వాడు ఏమైనా ఉంటే ఆస్తులు జప్తు చేయండి రా బాబు అంటారు. ఏమి లేవురా బాబు అంటే ఏం చేస్తే వదిలేసేయండి రా అంటారు. అది కార్పొరేట్లకు సంబంధించి. ఇక్కడ ఎలాగా ప్రూఫ్ ఉంది అండ్ ప్రభుత్వానికి సంబంధించి వాడుకున్నాడు. అతను బ్యాంకుల నుంచి లోన్లు తీసుకున్నాడు. బ్యాంకులు ప్రభుత్వం కాదు, ఒక రకంగా ప్రభుత్వానికి అనుబంధంగా ఉండేవి అంతే. కానీ అక్కడ కూడా ఎలాగా ఒక మనిషికి బ్రతకడానికి హక్కు ఉంది కాబట్టి వాడికి వల్ల కాదంటున్నాడు రా బాబు, అన్నీ చెక్ చేసుకున్నాం కదా, సరే వదిలేయండి అంటారు. అవి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కింద పడిపోతాయి. మరలా ఆ డబ్బులు ఇంకెలా జనాల నుంచి వచ్చే డబ్బులతో మేనేజ్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి ఎలాగా ప్రభుత్వంలో భాగంగా ఉన్నటువంటి ఆ వ్యవస్థను ఏం చేస్తున్నాడు ఇతను, మద్యం అమ్మకందారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తగ్గట్టుగా మార్చాడు. గతంలో 60% ప్రభుత్వం దగ్గర మద్యం దుకాణాలు ఉండేవి, 40% ప్రైవేట్ వాళ్ళ దగ్గర ఉండేవి. ఈ మద్యం పాలసీలో భాగంగా ఏం చేశాడు, 2021 నవంబర్లో పాలసీ ఆమోదించినప్పుడు మొత్తాన్ని పట్టుకెళ్ళిపోయి ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టాడు. అదేమంటే లైసెన్స్ ఫీజులు కూడా ఏం చేశాడు, చిన్న చితక వాళ్ళు కాదు బడా వాళ్ళే రన్ చేయాలన్నట్టుగా L1 కేటగిరీ లైసెన్స్ను 5 కోట్లు చేశాడు. దీనికి అనుబంధంగా ఉండే మరికొన్ని ఫీజులు కూడా భారీగా పెంచేశారు. ఇలా ప్రభుత్వానికి 3,500 కోట్ల లాభం వచ్చింది అని చెప్తూ ఎక్సైజ్ డ్యూటీని, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ వ్యాట్ని తగ్గించున్నారు. అంతేనా, మందు ధరలను పెంచుకోవటం కావచ్చు, తగ్గించుకోవటం కావచ్చు, తెల్లవారుజామున 3 అమ్ముకోవటం, డోర్ డెలివరీ చేయడం, ఇవన్నీ కొత్త మద్యం పాలసీలో ఉన్నాయి. ఆ తర్వాత చూస్తే అసలు విషయం ఏంట్రా బాబు అంటే భారీ లాభాలు అన్నమాట. గతంలో ఎవరైతే అమ్ముకుంటూ ఉన్నారో వాళ్ళకు వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాటిల్ మీద వచ్చేసి రఫ్గా ₹35, ₹40 మిగిలి అనుకుంటే ఇప్పుడు ఏకంగా 10 రెట్లు పెరిగేసి ₹360 లైక్ ఆ వేళ లాభాలు వస్తాం మొదలెట్టున్నాయి. ఒక మద్యం బాటిల్కి అయ్యే ఖర్చు ₹100 అనుకుంటే దానిని బయట మార్కెట్లో అమ్మేది వచ్చేసి ₹1000 పైన అమ్ముతారు. అందులో ప్రభుత్వానికి భారీగా వెళ్ళిద్ది అనమాట ట్యాక్స్ రూపాయన. అండ్ ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళకి కొంత వెళ్తుంది అనమాట, తయారీదారులు కొంత. బట్ ఇక్కడ ఏం చేస్తున్నారు, ప్రభుత్వానికి బాగా తగ్గించి ఎవరైతే ఇక్కడ అమ్మకందారులు వాళ్ళకి బాగా వచ్చేలా చేస్తున్నారు లాభాలు. అదే మెయిన్ స్కామ్ ఇక్కడ, అర్థమవుతుందా? అండ్ చిన్న చితక వాళ్ళకి కాకుండా బడా బ్యాచ్కి వచ్చేలా చేస్తున్నారు ఈ లైసెన్స్లు, అది కూడా పెద్ద స్కామ్. ఇవన్నీ కూడా 2021 నవంబర్లో మద్యం పాలసీని ఆమోదించిన తర్వాత 2022లో ఒక చీఫ్ సెక్రటరీ వచ్చినట్టు ఆ రాష్ట్రానికి. అతను చెక్ చేస్తున్నప్పుడు ఇదేంటి అసలు ఎంత లోపభూయిష్టంగా ఉంది ఇది అని చెప్పేసి లెఫ్టినెంట్ గవర్నర్కి చెప్పున్నాడు. ఒక రిపోర్ట్ లాగా తయారు చేసి ఆ లెఫ్టినెంట్ గవర్నర్ ఏం చేశాడు, ఏదో తేడాగా ఉందా అని చెప్పి సిబిఐకి చెప్పాడు. సిబిఐ వాళ్ళు విచారణ చేస్తున్న మూమెంట్లో తెలిసిందేంటిది, మద్యం పాలసీని అవతలటువంటి వారికి అనుకూలంగా చేస్తూ ప్రభుత్వం నష్టం వచ్చేలా చేయటమే కాకుండా భారీగా ముడుపులు ఇక్కడ అందినట్టుగా మనకు అనిపిస్తూ ఉందని చెప్పేసి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కాబట్టి ఈడీ వాళ్ళకి చెప్పింది. ఈడీ వాళ్ళు విచారణ చేస్తున్న మూమెంట్లోనే ఫస్ట్ మనీష్ సిసోడియా, ఆనాడు ఉన్నటువంటి ఢిల్లీకి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి, ఆ తర్వాత అతనికి తెలిసినటువంటి దినేష్ అరోరా, అమిత్ అరోరా, వీళ్ళు తర్వాత వచ్చేసి ఇంకా ఈ లిక్కర్ దానికి సంబంధించి మొత్తం లింక్ లాగుతూ ఉంటే సౌత్ గ్రూప్ సంబంధించేసి అరబిందో, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, తర్వాత మాగొండ రాఘవరెడ్డి, మాగొండ శ్రీనివాసులు రెడ్డి అండ్ కవిత అండ్ వీళ్ళ ఆడిటర్ బుచ్చిబాబు అండ్ అభిషేక్ బోయిన్పల్లి అండ్ ఈ బ్యాచ్ అండ్ నార్త్ రోడ్ మరికొంతమంది. ఇందులో అత్యంత కీలకమైనది ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అయినటువంటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కి లింక్ ఎక్కడ ఏంట్రాబాబు అంటే విజయ్ నాయర్. ఇతను వచ్చేసి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి. ఇతను ఈ ఫేస్ యాప్ త్రూ వచ్చేటప్పటికి వీడియో కాల్ మాట్లాడుతున్న మూమెంట్లోనే అరవింద్ కేజ్రీవాల్ కనెక్ట్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉండేటట. అండ్ మోర్ ఓవర్ నా ప్రతినిధి నేను అనుకుని విజయ్ నాయర్తో డీల్ చేయలేదు అని చెప్పేసి ఆయన చెప్పాడట. ఇవన్నీ కూడా ఈడీ వాళ్ళు దాదాపు తీసుకెళ్ళి కోర్టు ముందు ఉంచుతా ఉన్నారు. ఇది ఓవరాల్గా జరిగింది. ఇందులో ఆల్రెడీ ఆల్మోస్ట్ అంతా అరెస్ట్ అయి ఉన్నారు, కొంతమంది బెయిల్ మీద బయటకు వచ్చి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళంతా విచారణ హాజరవ్వాల్సిందే. సో అరవింద్ కేజ్రీవాల్ విషయంలో జరిగిన తప్పేంట్రా బాబు అంటే ఎక్కడ వాళ్ళ చేతికి ఏది వస్తున్నట్టుగా చూపించకుండా వాళ్ళు చూసి దొరికిపోయినట్టే, అంత కూడా బయటే అన్నట్టు, అది కూడా వేరే వ్యక్తుల ద్వారా అన్నట్టు. బట్ అవినీతి అయితే జరిగింది. ఏ అన్నా హజారేతో కలిసి అయితే ఈ మనిషి పోరాడాడు అవినీతికి వ్యతిరేకంగా, ఆ అరవింద్ కేజ్రీవాల్ ఈరోజు అవినీతిలో దొరికిపోయినట్టు లెక్క. మరి అన్నా హజారే ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, లెట్స్ వెయిట్ అండ్ సీ. సో ఓవరాల్గా ఇది ఇంకా అరవింద్ కేజ్రీవాల్ సంబంధించేసి ఏమైనా అప్డేట్స్ ఉన్నా, ఈ కేసు సంబంధించేసి ఏదైనా ట్విస్టులు ఉన్నా తర్వాత మాట్లాడతాం.